చంద్రబాబును వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో ఇరికించారు వైఎస్ జగన్. 2013 నాటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మద్దతు తెలుపుగా టీడీపీ కూడా ఈ బిల్లుపైన తన మద్దతును ప్రకటించాల్సి వచ్చింది. కానీ వైసీపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో జగన్ మోడీకి షాక్ ఇచ్చి చంద్రబాబును ఇరికించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఏపీలోని ముస్లిం మైనార్టీలు ఒత్తిడి తెస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలంటూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ సీఎంకి వినతి పత్రాన్ని అందించాయి. ఈ విషయం మీద సీఎం ముస్లింలకు అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. అయితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు ముస్లిం మైనార్టీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారనేదే ప్రధానంగా చర్చ జరుగుతోంది. జగన్ తన చర్యతో ముస్లిం మైనార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి సరైన సమయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు.